రంగరించి 3 వాయిలు లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉంది. నవపప్పు ధాన్యాలేంటి గురువు గారు? ఉన్నది 2 కందిపప్పు మినపప్పేగా. నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పు 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప? అది నేను తింటే ప్రధాన పూజారి పదవి నీకు వచ్చుండేదా? ఏమిటా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తారు. జనం వచ్చారా చూడు. అలాగే. గురుగారు, జనం చాలా మంది వచ్చారండి. చాలా సంతోషం. ఆ దండలా తీసురా. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికం చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రం శుభమేమిట్రా? నీ ఇచ్చుడా ఏం జరుగుతుందో ఏమిటో. పద. గురుగారు, ఏంటండి ఇది అసహ్యంగా? పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. వస్తే తిరిగిపోతాననుకున్నావా? అప్పుడా చెప్పవా? శృతిలో కలిపేయండ్రా. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభూ శంకర మహిమాం. మహాజల్లారా, కథాకాలక్షేపానికి ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. ఒకటి సరిపోతుందేమో. అయ్యా, ఎంతసేపు ఈ త్యాగరాయ కృతులు వినలేక చస్తున్నావు. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నాను. అమ్మయ్యా. ఎలా హనుమశాస్త్రి? గురూజీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక కథలోకి వెళ్తా. Open Gangnam Style. Open Gangnam Style. So crazy, 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 crazy feeling. So crazy, 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 crazy feeling. ఎవరికైనా చూపించండి రా. వదిలేకండి బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేటలాగా. ఇది ఎప్పుడు గో కరుణ, గట్టిగా గో కరుణ మాడిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ లైన్ విన్నర్ ఎవరండి? అయిపోయింది. సెకండ్ లైన్ విన్నర్ రామ్ సార్ కాదు. అప్పుడు ఏమన్నారంటే ఒక గిఫ్ట్ మాకు, ఒక గిఫ్ట్ వాళ్ళకి మాట్లాడుకున్నాం. షేర్ చేసుకున్నారా? రామ్ చరణ్ ఎన్టీఆర్లో మీరు షేర్ చేసుకున్నారా?